వీడియో చేసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. కర్నూలు జిల్లాకు సంబంధించి ఈవెంట్స్ ప్రక్రియ అయితే పూర్తయింది. మొత్తం మీద ఎంతమంది ఈ యొక్క ఈవెంట్స్లో పాల్గొని మెయిన్స్ రాత పరీక్షకు అర్హత సాధించారు, ఎన్ని సివిల్ కానిస్టేబుల్ పోస్టులు కర్నూలు జిల్లా కేటాయించడం అనేది జరిగింది, అందులో మెన్స్కి ఎన్ని, ఉమెన్స్కి ఎన్ని, ఒక పోస్ట్కి ఎంతమంది పోటీ పడేటువంటి అవకాశం ఉంది, ఈ మొత్తం వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అందుకంటే ముందుగానే కోచింగ్ సెంటర్కు వెళ్ళేటువంటి తెలుగు మీడియం కానిస్టేబుల్ అభ్యర్థుల కోసం మనం లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్ను స్టార్ట్ చేసినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. దాదాపుగా 190 మంది కానిస్టేబుల్ అభ్యర్థులు మన యొక్క లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి మార్క్స్ వెయిటేజ్ని, సబ్జెక్ట్ వెయిటేజ్ని బేస్ చేసుకుని నేను ఇచ్చేటటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి 10 గంటల టైం టేబుల్ను రోజు ప్రిపేర్ అవుతూ ప్రతిరోజు ఎగ్జామ్స్ రాస్తూ వారి యొక్క కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షకి అయితే ప్రిపేర్ అవుతూ ఉన్నారు. జాయిన్ కావాలనుకున్నటువంటి వారు 9885153134 అనేటువంటి నా నెంబర్కు ₹300 ఫోన్పే లేదా గూగుల్ పే చేసి ఆ యొక్క స్క్రీన్ షాట్తో పాటు మీకు కానిస్టేబుల్ అప్లికేషన్ ఫోటో కానీ, స్టేజ్ 2 ఫోటో కానీ అదే నెంబర్కి వాట్సాప్ చేసినట్లయితే మీకు గ్రూప్ లింక్ పంపడం అనేది జరుగుతుంది. రోజు ప్రణాళికాబద్ధమైనటువంటి టైం టేబుల్ ఫాలో అవుతూ ప్రతిరోజు ఎగ్జామ్స్ రాస్తూ మీ యొక్క కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షకు సన్నద్ధంగా. నిన్నటితోని ఈ యొక్క కర్నూలు జిల్లాకు సంబంధించి కానిస్టేబుల్ దేహదారుడి పరీక్షలు అయితే పూర్తి కావడం జరిగింది. మొత్తం మీద 4398 మంది తుదిరాత పరీక్షలకైతే ఎన్నిక కావడం అనేది జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 160 మందికి సంబంధించినటువంటి హోంగార్డ్ అభ్యర్థులకు కూడా నిన్న కర్నూలు జిల్లాలో మనకు ఈవెంట్స్ ప్రక్రియ అయితే జరగడం అనేది జరిగింది. మొత్తం మీద 64 మంది ఈ యొక్క మెయిన్స్ రాత పరీక్షకైతే అర్హత సాధించడం అనేది జరిగింది. మొత్తం మీద కర్నూలు జిల్లాకు ఉన్నటువంటి సివిల్ కానిస్టేబుల్ పోస్టులు మొత్తం 285. ఇందులో మెన్స్కి వచ్చేసరికి 191 పోస్టులు, ఉమెన్స్కి వచ్చేసరికి 94 పోస్టులు కేటాయించడం అనేది జరిగింది. మొత్తం మీద పోటీ ఒక్క పోస్టుకు 15 మంది పోటీ పడేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద కర్నూలు జిల్లాకు సంబంధించి ఎంతమంది పురుష మరియు స్త్రీ అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు మెయిన్స్ ఎగ్జామ్కి అనేటువంటి పూర్తి వివరాలు తెలిసిన తర్వాత ఒక్క పోస్టుకు ఎంతమంది పురుష అభ్యర్థులు మరియు ఒక్క పోస్టుకు ఎంతమంది స్త్రీ అభ్యర్థులు పోటీ పడేటువంటి అవకాశం ఉంది అనేటువంటి పూర్తి వివరాలతో కూడా వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.